అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. ఆ రంగదాసు తవ్వినటువంటి బావి దగ్గర నిలబడి బావికి 2-3 అడుగుల దూరంలో నిలబడి ఆనందనిలయ విమానం మీదకి చూస్తే ఆనందనిలయ విమానం మీద ఒక సింహం ఉంటుంది. ఆ సింహం ఇలా తోక పైకెత్తి ఉండి సింహం కనపడుతుంది మీకు. ఇక్కడ ఉన్నటువంటి సింహం ఇటువైపు మూలకి ఉన్నటువంటి వెంకటరమణుడు ఆనంద నిలయంలో అక్కడి నుంచి చూస్తే మాత్రమే కనపడతాడు. వీరాసనం వేసుకుని కూర్చుని ఉంటాడు. మీరక్కడి నుంచి చూస్తే సింహం మీదకి వచ్చేస్తుంది మూర్తి సింహం మీదకి వచ్చి ఆయన సింహవాహనం మీద కూర్చుని ఈ కాలెత్తి ఈ తొడ మీద వేసుకుని మీకు కనపడతాడు. అదిగో ఆ మూర్తిని మీరు బాగా పట్టుకుని ధ్యానం చేయగలిగితే ఆ మూర్తి దక్షిణామూర్తి స్వరూపానికి చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడ మీకు అసలు వెంకటేశ్వర వైభవం అందడం ప్రారంభమవుతుంది. ఈ మాట వెంకటాచలం వెడితే తప్పకుండా మీరు అటువంటి దర్శనాన్ని కోల్పోకుండా చేసే ప్రయత్నం చేయండి. ఆ రంగదాసు తవ్వినటువంటి బావి దగ్గర నిలబడి అక్కడి నుంచి చూడాలి. మీకు చూస్తే కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు అర్థమైపోతుంది. ముందు సింహం కనబడుతుంది. మీరు ఆ సింహం మీద ఒక ఆయన కూర్చున్నట్టుగా కనపడతాడని చెప్పాడే ఈయన అని మీరు కొంచెం జాగ్రత్తగా అలా చూశారనుకోండి, వెనకాతలకి విమానంలో ఉన్న మూర్తి సింహం మీదకి వచ్చేసి సింహం మీద కూర్చుని కనపడతాడు వెంకటేశ్వరుడు. అక్కడ కనపడతాడు. ఆ పాదం పైకెత్తి కుడితొడ మీద వేసుకుని కనపడతాడు. దాన్ని మీరు రోజు ధ్యానం చేయడం మొదలు పెడితే ఆ మూర్తి మిమ్మల్ని గట్టెక్కించేస్తుంది. అది యథార్థమునకు ఆయన పాదములను ధ్యానమునందు దర్శనం చేసి యోగి రమించిపోగలిగినటువంటి స్థితి. అన్నమయ్య వంటి మహాపురుషులందరూ అదిగో ఆ దర్శనాన్ని పొందారు. సాధారణంగా పాదదర్శనం అంటే ఇలా నిలబడి పాదముల యొక్క ఉపరితలము వరకే అనుకుంటారు. కాదు, అసలు నిజమైన పాదదర్శనం ఆయన పాదములలో ఉండేటటువంటి రేఖలని కూడా దర్శనం చేయగలగాలి. అంటే ఆయన మీ యందు ప్రసన్నుడై ఆయన కూర్చోవాలి, మీరు ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. ఆయన పాదములు పైకెత్తి నీ తల మీద పెట్టుకో అనాలి. అప్పుడు ఆయన పాదములలో ఉన్న రేఖలు మీకు గోచరమవుతాయి. అంటే అంత భక్తితో ఎవడు నిలబడగలడో, ఎవడు అలా పాదముల అడుగు భాగాన్ని దర్శనం చెయ్యగలడో వాడు ప్రారబ్ధం అనుభవించడానికి ఈ జన్మని చివరిసారి శరీరంతో ఉన్నాడు. వాడికి ఇదే ఆఖరిసారి శరీరం విడిచిపెట్టడం. ఇక వాడికి మళ్ళీ జన్మ ఉండదు, మళ్ళీ మృత్యువు ఉండదు. వాడు ఈశ్వరుని యందు కలిసిపోతాడు. తిరుమల క్షేత్రంలో అనేకమైనటువంటి రహస్యములు ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. మీరు దర్శనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించి పెద్దల దగ్గర తెలుసుకుని ఆనందనిలయ విమానాన్ని దర్శనం చేస్తే మీకు ఎన్నో ఇటువంటివి గోచరిస్తాయి. శ్రీరంగంలో అయితే ప్రణవాకార విమానం, కంచిలో అయితే పుణ్యకోటి విమానం, తిరుమలలో అయితే ఆనందనిలయ విమానము అంటే దేవాలయం యొక్క పైకప్పు, స్వామి మూర్తి ఉన్న చోట పైనున్న కప్పు, అది త్రికరణములను ఏకీకృతము చేస్తుంది. అందుకే ఆనంద నిలయమునందు ప్రవేశించినట్లుగా భావన చేసి ధ్యానం చేస్తే విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. వెంకటేశ్వర దర్శనము ఎంత గొప్పది, దాని గురించి ఒక్క మాటలో నేను పూర్తి చేయడానికి ఆ మార్గాన్ని ఎంచుకున్నాను. కృతయుగంలో 10 సంవత్సర కాలములు చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో దాన్ని త్రేతాయుగంలో 7 నెలలు చేస్తే చాలు. అంటే అప్పటికి భగవంతుని మీద దృష్టి పెట్టగలిగిన శక్తి క్షీణించిపోతుంది త్రేతాయుగానికి. నేను 10 సంవత్సరములు కృతయుగంలో చేసిన పుణ్యం త్రేతాయుగంలో 7 నెలలకు వస్తుంది. త్రేతాయుగంలో 7 నెలలకి వచ్చినటువంటి పుణ్యం ద్వాపర యుగంలో 15 రోజులు చేసినటువంటి పుణ్యం కృతయుగంలో 10 ఏళ్ళు చేసిన పుణ్యానికి సమానమవుతుంది. అంటే అంత తగ్గిపోతుంది భగవంతుడి మీద దృష్టి పెట్టగలిగిన శక్తి. కలియుగంలో ఒక్కరోజు పుణ్యం కానీ చెయ్యగలిగితే కృతయుగంలో 10 సంవత్సరముల పుణ్యంతో సమానమవుతుంది. కలియుగంలో ఎవరైనా ఆనంద నిలయంలో నిలబడినటువంటి వెంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని లిప్తకాలం చేస్తే, అంటే కనురెప్ప పడి పైకెత్తే లోపల ఒకసారి అలా వెంకటేశ్వరుణ్ణి చూస్తే కృతయుగంలో 10 సంవత్సరములలో పుణ్యాన్ని కోటి పెట్టి గుణిస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం లిప్తకాల దర్శనం చేత వస్తుంది.
అందుకని వ్యాసుడు అన్నాడు కలౌ సాధుహు అనడానికి కారణం అదే. కలియుగము అత్యంత యోగ్యమైన కాలము అనడానికి కారణం ఏమిటో తెలుసా? కృతయుగంలోనూ త్రేతాయుగంలోనూ ద్వాపర యుగంలోనూ చేసేటటువంటి పుణ్య సముపార్జన ఎంత కష్టమో కలియుగంలో అంత తేలికగా పుణ్యం వస్తుంది. భగవంతుని యొక్క దర్శనమునందు భగవంతుని దగ్గర మనం భక్తితో నిలబడ్డం చేత, ఆయన నామం చెప్పడం చేత, ఆయనని కీర్తించడం చేత, ఆయన యందు భక్తితో ఉండడం చేత అంతటి వైభవాన్ని పొందుతాడు. అందుకే ఎవరు తన పాదములను దర్శనం చేస్తున్నారో, ఆయన పాదములను నమ్ముకున్నారో వారికి ఇక ఏ విధమైన ఇబ్బంది ఉండదు. జనులకు తన చరణములే గతి అని దక్షిణకరము పాదములు చూప, నా పాదములే గతి అని కుడి చెయ్యి చూపిస్తూ ఉంటుంది. ఎవరు నా పాదములు నమ్ముకున్నారో వాళ్ళకి సంసారము నడుంలోతే వస్తుంది అని చెప్పడానికి ఎడమ చెయ్యి నడుం మీద వేసుకుని ఉంటాడు. సనాతన ధర్మమునందు ముద్ర పడితే దానికి ఒక లక్షణం ఉంటుంది. అందుకే ఎవరు తనని నమ్మారో వారికి ఈ భవాంబోధి కటిదగ్నమగునటంచు, నడుంలోతు సముద్రంలా, నడుంలోతు నీళ్లలా సంసారమునందు వాడు మునిగిపోకుండా మోక్షమును పొందగలడు. అందుకని నడుం మీద చెయ్యేసి ఉంటారు. ఉండి పరమపావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందను నిలిచి, ఆనంద నిలయంలో ఉండి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు. పసిపిల్లలకి ఏమర్థం అవుతుందో మనకి తెలియదు, వృద్ధులు ఏం పొందుతారో తెలియదు. ఎవరు లోపలికి వెళ్ళనివ్వండి, ఆయన చదువుకున్నవాడా, పండితుడా, జ్ఞాన, కవ్య, గాయకుడా, విద్వాంసుడా, సామాన్య గృహస్థ, ఎవరు ఆనందనిలయ విమానంలోకి ప్రవేశించి ఒక్కసారి స్వామి వంక చూసినా అంతే, ఏదో తెలియని ఆనందం ముప్పిరిగొని తోసేస్తున్నా సరే వెళ్లకుండా వెనక్కి తిరిగి వెనక్కి తిరిగి వెనక్కి తిరిగి వెనక్కి తిరిగి గోవిందా 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 అంటూనే ఉంటారు. వెంకటాచలంలో ఆ స్వామి యొక్క ఆకర్షణ అటువంటిది. అది ఒక విద్యుద్ఘాతం లాంటిది. మీ ప్రయత్నంతో మీరు మనసు నిలబెట్టాలి. ఇతర విషయముల యందు పూజ చేసేటప్పుడు మీ మనసు మీరు నిలబెట్టాలి. ఆనంద నిలయంలో మీ మనసుని మీరు వెనక్కి తీసుకోలేరు. అప్పుడు మీ అబ్బాయో మీ అమ్మాయో ఇంకోటో మీకేం గుర్తురాదు. ఇలా చూడగానే అబ్బా, పాదాలు చూస్తే పాదాలు, మోకాళ్ళు చూస్తే మోకాళ్ళు, తొడలు చూస్తే తొడలు, నడుం చూస్తే నడుం, వక్షస్థలం చూస్తే వక్షస్థలం, కంఠం చూస్తే కంఠం, గడ్డం చూస్తే గడ్డం, మూతి చూస్తే మూతి, ముక్కు, కళ్ళు, నుదురు, కిరీటం, చెవులు, ఏది చూస్తే అదే అందం. మనసు వెళ్ళి అక్కడ నిలబడిపోతుందంటే అంతటి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు. పరమపావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందును నిలిచి భక్తవరదుండు వెంకటేశ్వరుడు వేట్క. ఎక్కడ ఉన్నవాడైనా సరే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అన్నాడా ఆయనకి వినపడుతుంది. అందుకే వెంకటేశ్వరుడి గురించి చెప్తూ ఓ మాట అంటారు, గోవిందనామముల్ గొంతెత్తు పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట, తల తీసి ఇత్తుమా ఇలవేలు పంచును తల వెంట్రుకలనిచ్చు ధన్యులొకట, స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట, భక్తి ప్రసాదంబు కన్నుల కద్దుకొని పరవశమునందు భక్తుల గుంపులొకట, ఏది ఎయ్యడ విన్నను స్వామి మాటే, ఏది ఎచ్చట చూసిన స్వామి కొరకే, సకల హృదయాల ఉండెడి స్వామి ఒకడే, స్వామి నటించుచుండు ఈ శైలమందు అంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ